మాస్టర్ వచ్చారా? Of our District Superintendent of Police, D. Narasimha Kishore sir, for this grand event. To Salame! Just! Yalakra! Salman Just! Sri I. Vidyasagar Reddy garu, Vidyasagar garu, who lead. సాంఘికంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని స్వయంగా మన నయనాల ద్వారా వీక్షించడానికి టీవీఆర్కే కుమార్ సార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. పోలీస్, హోంగార్డ్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, आपका निरीक्षण के लिए हाल में श्रीमान ప్రకృతిలో ఉన్న పచ్చదనమంతా, ప్రకృతిలో ఉన్న పూజనీయులు అందరూ పరేడ్ పరిశీలనకై గోయింగ్ టు అబ్జర్వ్ అండ్ ఇన్స్పెక్ట్ ఆల్ ద వండర్ఫుల్ పరేడ్ విచ్ ఈస్. అమరుల ఆత్మ బలిదానాలు, త్యాగాలు గుర్తు చేసుకునేందుకు స్వేచ్ఛ అనే 2 అక్షరాలు సాధించడానికి 2 శతాబ్దాలు పోరాటం కొనసాగింది. Saman God. Sir. బ్యూటిఫుల్ మెలోడీ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా దేహంలో ప్రలాది ఆలోచనలు. నేడు మన దేశంలో అందరి ఆలోచన ఒక్కటే, వందే విధానాల జ్ఞాపిక ఇది. ఏక్ నహీ దిస్ నేషన్, గ్రేట్ నేషన్. సెకండ్ ఇన్ పరేడ్ జగాలో పరేడ్ కమాండర్ టీవీఆర్కే కుమార్ గారు, చార్జ్ 2K ప్రతాప్ ఆర్ఎస్ఐ గారు ఫర్ ద గ్రాండ్. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ మరి ఇన్ని వేడుకలు చక్కగా జరుపుకుంటూ ఉన్నాం. స్వాతంత్ర దిన పతాకాలు గాలిలో they are soaring into the skying into the high sky as a mark of this grand celebration which were released by the golden ఈ స్వేచ్ఛ గగనం. our honorable chief guest బాలబాలికలకు
విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాను. స్వార్థం ఎరుగని ఎందరో దేశభక్తులు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల అకృత్యాలకు నిరసనగా చేసిన సహాయ నిరాకరణ, మరణానికి వెరవని సిపాయి వీరులు, బ్రిటిష్ హింసపై సాగించిన రణ ఫలితమే నేటి స్వాతంత్ర్యం. నేడు మనం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందరో నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, అమరవీరుల పోరాటాలు, త్యాగాల ఫలితంగా మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించింది. ఈ సందర్భంగా ఆ మహనీయులను స్మరిస్తూ వారందరికీ కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాను. బ్రిటిష్ వలస పాలనలో దేశం ఎంతో ఆర్థిక దోపిడీకి గురైంది. ఆ స్థితి నుంచి నేడు $5 ట్రిలియన్ ఎకానమీ దిశగా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రపంచంలోనే అత్యంత బలీయమైన ఆర్థిక వ్యవస్థ సాధన దిశగా అడుగులేస్తూ ఉన్నాం. గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశయ సాధనకు అనుగుణంగా విజనరీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తోంది. సంక్షేమానికి, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోంది. అపార అనుభవం, పరిపాలనా దక్షత, దార్శనికత ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలు తొలగించడం కోసం ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మార్గదర్శులతో బంగారు కుటుంబాలను అనుసంధానిస్తూ పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం. ఎన్నికలలో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను వరుసగా అమలు చేస్తా ఉన్నాం. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 15,000 రూపాయల ఆర్థిక తోడ్పాటు, ప్రతి ఏటా రైతుకు అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకం ద్వారా 20,000 రూపాయల పెట్టుబడి సాయం, అర్హులైన మహిళలందరికీ ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు వంటి వాటిని ఇప్పటికే అమలు చేశాం. మహిళలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని నేటి నుంచి అమలు చేస్తున్నామని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ పథకం ద్వారా జిల్లాలో సుమారు 50,000 మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, ఉద్యోగం లేని నిరుద్యోగులకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి, మహాశక్తి పథకం కింద ప్రతి మహిళకు 1,500 రూపాయల ఆర్థిక సహాయం వంటి వాటిని రానున్న రోజుల్లో అమలు చేస్తామని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. ఇచ్చిన హామీ మేరకు NTR భరోసా పింఛన్ పథకం కింద 17 కేటగిరీల లబ్ధిదారులకు ఇంటి వద్దనే పింఛన్లు అందిస్తున్నాం. దేశంలో పింఛన్లకు పై అత్యధికంగా ఏడాదికి సుమారు 36,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి నేనెంతో గర్విస్తున్నాను. పేదరి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకున్నాం. జిల్లాలో 5 అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరిన్ని అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం ద్వారా ప్రజా సమస్యలకు జవాబుదారీతనంతో కూడిన సత్వర పరిష్కారాలని అందిస్తున్నాం. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమం చేపట్టి యోగా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనేలాగా చైతన్యపరిచాం. హర్ ఘర్ తిరంగా వంటి వినూత్న కార్యక్రమాలతోటి జాతీయ స్ఫూర్తిని పెంపొందించేలా వాడవాడలా పలు కార్యక్రమాలను చేపట్టి స్వాతంత్ర సమరయోధులకు ఘనమైనటువంటి నివాళులర్పించాం. చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరాన్ని పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలో
25,000 కోట్ల రూపాయల పర్యాటక పెట్టుబడులు లక్ష్యంగా ప్రయాణం ప్రారంభించి ఏడాది కాలంలోనే 11,000 కోట్ల రూపాయలు పెట్టుబడి సాధించింది. స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సంక్షిప్త సమాచారాన్ని మీ ముందు ఉంచుతున్నాను. వ్యవసాయ శాఖ అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో మొదటి విడతలో 1,14,991 మంది రైతులకు 57,50,00,000 రూపాయలు, పీఎం కిసాన్ పథకం కింద 20 విడతలో 1,03,834 మంది రైతులకు 20,76,00,000 రూపాయల సొమ్మును వారి బ్యాంకు ఖాతాకు జమ చేశాం. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 324 క్వింటాళ్ల వరి విత్తనాలు, పశువుల మేతకు 690 క్వింటాళ్ల పచ్చి రొట్ట విత్తనాలు రాయితీపై అందించాం. 2025 ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు 42,000 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు సరఫరా చేశాం. ఇంకా 21,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. జిల్లాలో 40,261 మంది రైతులు 16,406 హెక్టార్లలో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. 2025 ఖరీఫ్ సీజన్లో 307 కోట్ల రూపాయల పంట రుణాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 3,192 మంది రైతులకు 13 కోట్ల రూపాయలు రుణాలు అందించాం. జిల్లాలో 57,107 మంది కౌలు రైతులకు పంట రుణాలు పొందేందుకు అవసరమైన పంట సాగు హక్కు పత్రాలను పంపిణీ చేశాం. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్ష కొరకు జిల్లాలో 4 సమగ్ర పరీక్షా కేంద్రాలు రైతులకు సేవలు అందిస్తూ ఉన్నాయి. పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ప్రతి మంగళ బుధవారాల్లో రోజుకు 2 గ్రామాల్లోని రైతులతో సమావేశమై వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పిస్తా ఉన్నారు. ఉద్యాన శాఖ జిల్లాలో 1,093 మంది రైతుల నుంచి 493 టన్నుల కోకో గింజల్ని సేకరించి టన్నుకి 5,000 రూపాయల చొప్పున 2,46,00,000 రూపాయలు రాయితీగా విడుదల చేశాం. జిల్లాలో 2021 నుంచి 2025 వరకు ఉద్యాన రైతులకు ఇవ్వవలసిన 26,95,00,000 రూపాయల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించింది. జిల్లాలో 6,000 హెక్టార్లలో ఆయిల్ ఫామ్ విస్తరణ కొరకు 17,40,00,000 రూపాయలు వెచ్చించనున్నాం. జలవనరుల శాఖ జిల్లాలో 2025 ఖరీఫ్ సీజన్లో 3,20,000 ఎకరాలకు సాగునీరు అందిస్తా ఉన్నాం. జిల్లాలో వివిధ ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతుల కోసం 12,41,00,000 రూపాయలతో ఓఎండ్ఎం ఎస్డిఎం నిధులతో 204 పనులను చేపట్టగా 97 పనులు పూర్తయ్యాయి. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. సరార్దర్ కాటన్ మహాసైనిక పేరుతోటి ఏర్పడినటువంటి బ్యారేజ్ మరమ్మతుల కోసం 150 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. మత్స్యశాఖ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7 కోట్ల స్పాను లక్ష్యంగా నిర్దేశించుకుని 100% సాధించాం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 16,80,00,000 స్పాను చిరు చేప విత్తనం ఉత్పత్తి లక్ష్యం కాగా ఇప్పటి వరకు 8 కోట్ల స్పాను ఉత్పత్తి సాధించాం. జిల్లాలో 583 మంది ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తును ₹50 రాయితీపై అందిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. పశుసంవర్ధక శాఖ జిల్లాలో 679 గోకులాలను 90% రాయితీతో నిర్మించి 100% లక్ష్యాలను సాధించాం. తద్వారా పాడి రైతులకు 12,22,00,000 రూపాయల లబ్ధి చేకూర్చాం. జిల్లాలో 660 మెట్రిక్ టన్నుల పశువుల సమీకృత దాణాలను 50% రాయితీతో అందించాం. తద్వారా పాడి రైతులకు 75,42,000 రూపాయల లబ్ధి చేకూర్చాం. పాడి రైతులకు 50% రాయితీతో గడ్డి కత్తిరించు యంత్రాలు, 75% రాయితీతో పశుగ్రాస విత్తనాలు అందజేశాం. తద్వారా రైతులకు 82 లక్షల రూపాయల లబ్ధి చేకూర్చాం. జిల్లాలో 1,230 పశువులకు బీమా కల్పించడానికి ప్రభుత్వ వాటాగా సుమారు 18 లక్షల రూపాయలు ఖర్చు చేశాం. డిఆర్డీఏ మెప్మా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద 17 కేటగిరీల్లో 2,36,331 మందికి 103,26 లక్షల రూపాయలు ప్రతి సంక్షేమ శాఖల సంక్షేమ కార్పొరేషన్ల చైతన్యరథం. లెట్ us witness the beautiful dance, the beautiful
జానపదంతో ఉర్రు తిరిగించిన శాఖామాత్యులు అమాత్యులకి ధన్యవాదాలు. మన కళ్ళ ముందు సంక్షేమ శాఖలు అదిగదిగో డిఈలు ఏఈలు D5 శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సగర్వంగా వస్తా ఉంది. కెన్ వి ఇమాజిన్ అవర్ లైఫ్, కెన్ వి ఇమాజిన్ శాఖ సగర్వంగా వస్తా ఉంది. గ్రీన్ ఎనర్జీ ప్రగతి రథ చకటం మన కళ్ళ ముందు కదలాడుతా ఉంది. దానికి క్రాంతిని అందించే జనులందరికీ సంక్రాంతిని పతాకం సాక్షిగా డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వరరావు గారు వచ్చిన గుర్తొచ్చేది వైద్యుడే. ఆ నారాయణుడికి సలాం చేస్తూ సెల్యూట్ ద సౌండ్ వీ వాంట్ ఇన్ అవర్ ఎమర్జెన్సీ. శాసనసభ్యులు సోము వీర్రాజు గారు డిఎంఎండ్హెచ్ఓ స్వీయ చిత్రం ఒక అద్భుతమైన దృశ్యం ద మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ జేసీ చిన్నరాముడు గారు ఈ వాయిస్ కట్ చేస్తున్నారు. హృదయానికి దగ్గరగా ఉండే పర్యాటక శాఖ, మన మంత్రివర్యుల ఆలోచనకు దగ్గరగా ఉండే పర్యాటక శాఖ ఓ మంగళప్రద శుభమంగళ వాయిద్యాన్ని శుభకరంగా అందిస్తూ సాగుతున్న ఒక అత్యద్భుతమైన శకటం పర్యాటక శాఖ మరియు సాంస్కృతిక శాఖ మన జీవన ఔన్నత్యాన్ని విశేష అదిరింది మీ నృత్యం, జాతీయ పతాక ధారణ, మీ తబలా, మీ వీణ, మీ వయోలిన్ మా గుండెల్లో కూడా దేశభక్తి సంకీర్తనలు మోగిస్తా ఉంది. దేశభక్తి సంకీర్తనలు గుండెల్లో మోగిస్తూ సాగుతున్న శాఖ పర్యాటక శాఖ. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం, నిరంతరం పర్యావరణ పరిరక్షణ కోసం యూత్ రెడ్ క్రాస్ సొసైటీ దీక్షభూని మనందరం కోరుకునేది స్వచ్ఛత. మన దేశ్ గారి చేతుల మీదుగా ఒక వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. స్వచ్ఛ రథం అమెరికా కూడా మనకు నచ్చుతుంది. తగినట్లుగా భద్రపరిచి ఈ స్వచ్ఛ రథంకి కనుక మనం సమర్పించినట్లయితే మనకి ఇంటిలో ఉపయోగపడే వస్తువుల్ని ఇస్తారు. ఇది మహిళలు మరీ ముఖ్యంగా గుర్తించుకో. ముఖ్య అతిథుల చేతుల మీదుగా అంగన్వాడీ చిన్నారులచే ఫ్యాషన్ షో, దీని తర్వాత ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ చిన్నారులు రెడీగా ఉండాలి. అట్లాంటిది అంగన్వాడీ ఉపాధ్యాయులు ఆ చిన్న అమాత్యుల కాన్ని